హలో అండి. వెల్కమ్ టు కూల్ టారటో. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో యూనివర్స్ మీ లవ్ మెసేజెస్‌ని అంటే మీ మనసులోని మాటలను కానీ, మీ సోల్‌మేట్ మనసులోని మాటలు కానీ ఎట్లా చెప్తుంది? ఎట్లా తెలియచేస్తుంది? అంటే వాళ్ళకి మీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయి? అసలు వాళ్ళు మీ రిలేషన్‌షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అనేదైతే అసలా ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఏ విధంగా ఉండబోతుంది అనేది రీడింగ్‌లో తెలుసుకుందామండి. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైమ్‌లోనైనా కూడా మనం రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. సో, మాకు రీడింగ్ కనెక్ట్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. అయితే మీ కామెంట్స్ అన్నిటిని కూడా నేను తరోగా చదువుతున్నాను. కాకపోతే నాకు కొంచెం టైం లేక నేను రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో, ఎవ్వరు కూడా ఏమి అంటే రిప్లై ఇవ్వట్లేదు, మేము అన్ని కామెంట్స్ చేస్తున్నాము అని మాత్రం ఫీల్ అవ్వకండి. నేను అందరికీ కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను. కాకపోతే మీకు నేను రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని నేను చదువుతున్నాను. మీ తరపు నుంచి మీరు ఏదైతే కోరికలు కోరుతున్నారో అంటే, మీ మనసులో నాకు ఈ బాధుంది, నాకు ఇట్లా జరగాలి, లేకపోతే నేను ఈ పెయిన్ ఫీల్ అవుతున్నాను ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ కానీ, కెరియర్ వైస్ కానీ, నాకు ఈ బిజినెస్ కావాలి, లేకపోతే నాకు ఈ జాబ్ రిలేటెడ్‌గా ఇట్లా నాకు వాట్సాప్‌లోని మెసేజెస్ వస్తున్నాయి. కామెంట్ చేస్తున్న వారివి కూడా. నేను అందరివి కూడా నేను యాజ్ యూజువల్‌గా రోజు నేను ఏదైతే యూనివర్స్‌కి నేను ప్రేయర్ చేసి నా విషెస్‌ని చెప్పుతూ మీ అందరి విషెస్‌ని కూడా నేను యూనివర్స్‌కి కన్వే చేయడం అయితే నా డైలీ ప్రేయర్‌లో అది నా రొటీన్. సో, అందరి విషెస్ తొందరలోనే ఫుల్‌ఫిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదైనా కూడా మనం అందరూ హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇదే యూనివర్స్ యొక్క మెయిన్ ఫిలాసఫీ. అంటే ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఉండాలి. ఎప్పుడు ఎవరిని కూడా చెడు కోరుకోకూడదు. ఈవెన్ మనం ఎవరి వల్లనైనా బాధపడినా కూడా అంటే పెయిన్ అయితే ఉంటుంది మనకి. కానీ పెయిన్ నుంచి మనం రికవరీ అవ్వాలి. మనం వేరే వాళ్ళకి సపోర్టివ్‌గా మారాలి. అలా ఉండాలి తప్ప, మన పెయిన్‌కి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మనల్ని మనం మర్చిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల మనల్ని మనం మర్చిపోయి, ఇంక మనకేమి న్యాయం చేసుకోలేనప్పుడు మనం మన తరపు నుంచి యూనివర్స్‌కి ఏం కోరుకోగలుగుతాం? మన గురించే కోరుకోలేము. మన గురించి చెప్పలేము. ఎంతసేపు మన ఆలోచనలు వాళ్ళ మీదే ఉండిపోతాయి. సో, అట్లాంటి ఆలోచనలు ఒకరి మీద ఉండిపోతున్నాయో నెగెటివ్ థాట్స్ స్టార్ట్ అయిపోతాయి. అస్సలా నెగెటివే రానివ్వకండి. బ్రెయిన్ అంతా కూడా పాజిటివ్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా హెల్త్ అనేది ఎప్పుడూ కూడా చక్కగా ఉంటుంది. హెల్త్ చక్కగా ఉంటే వెల్త్, మనీ పరంగా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. మెయిన్ నేను ఇదెందుకు చెప్తున్నానంటే, ఎక్కువగా మనం పక్క వాళ్ళ మీద ఎప్పుడైతే ఇంటెన్షన్ పెట్టేస్తున్నామో, ఎప్పుడైతే దారి మీద మనం ఆలోచనలు పెడుతున్నామో, ఆటోమేటిక్‌గా మనల్ని మనం మర్చిపోతాం. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన డైలీ రెగ్యులర్‌గా మనం చేసే ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇన్ టైమ్‌లో మనం ఫుడ్ తీసుకోలేము. ఇన్ టైమ్‌లో మనం వర్క్‌కెళ్ళలేము. ఎంతసేపు మనం అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాం. సో, అట్ల వలన హెల్త్ దెబ్బతింటుంది. తర్వాత వర్క్ చేయలేకపోతే ఫైనాన్షియల్‌గా దెబ్బతింటారు. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో, అందుకే నేను మేజర్‌గా అంటే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇవన్నీ మానవ సహజంగా జరుగుతూ ఉంటాయండి. సో, అందుకనే నేను మరీ మీకు చెప్తున్నాను. ప్రాబ్లమ్ వచ్చింది అంటే అది ప్రాబ్లమ్ వస్తుంది. కానీ అది చిన్నగానే మనం దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. ఆ కేపబిలిటీ ఎప్పుడు యూనివర్స్ ఇస్తుంది మనకి. యూనివర్స్ ఎప్పుడు కూడా మన స్తోమతకు మించిన గాని, మన తాహతకు మించిన గాని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇచ్ ఇవ్వడం జరగదు. ఇన్ కేస్ అట్లా ఏమైనా వచ్చినా కూడా మన హీలింగ్ ప్రాసెస్ అంటే మనం ఏదైతే యూనివర్స్‌కి కన్వే చేస్తున్నామో, మనం ఏదైతే రెక్టిఫై చేసుకోవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీల్ చేసుకోవాలి. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మనలో ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో దాన్ని పక్కకి పుష్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మనలో ఆ హీలింగ్ పవర్ పెరుగుతుంది. చక్కగా మనం ఏదైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని సొల్యూషన్ మనమే కనిపెట్టేస్తాం. మనకి మనము ఒక మంచి చేసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఎవరో ఒకరికి హెల్ప్ అయ్యే విధంగా మనము అప్పుడు రెడీ అవుతాం. ఇదే
యూనివర్స్ మన నుంచి కోరుకుంటుంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నా అక్క? అసలు ఇంత టైం వేస్ట్ ఎందుకు అని నాకు చాలా మంది మళ్ళీ అడుగుతా ఉంటారు. లేదా మీ మనసులో ఆహ్, ఆ క్వెషన్ అయితే రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జనరల్‌గా నువ్వు నువ్వు నీ టాపిక్ నువ్వు చెప్పుకొని ఎళ్ళిపోవచ్చు కదా అని. నో, నేనలా చెప్పట్లేదండి. ఎందుకంటే మీరు విన్నా, వినకపోయినా ఇప్పుడు ఒక 1000 మంది చూస్తే అట్‌లీస్ట్ 1 పర్సన్‌కైనా, ఒక్క వ్యక్తికైనా ఈ రీడింగ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అయితే అది చాలా చాలా హ్యాపీనెస్. అది నెక్స్ట్ టైమ్ ఎట్లా ఉంటుందంటే ఆ ఒక్క పర్సనే ఏదైతే పాజిటివ్ ఫీల్ వచ్చిందో అది ఒక 100 మెంబర్స్‌కి రీచ్ అవుతుంది. ఆ 100 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్‌కి రీచ్ అవుతుంది. ఆ పాజిటివ్ హ్యాపీనెస్ అనేది. సో, అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను. యూనివర్స్ తప్పకుండా ఏదైతే మీ కష్టమని ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీ బాధ అని అవన్నీ పక్కకు పెట్టేసేయండి. అసలు మీరెప్పుడు పాజిటివ్‌గా ఉన్నారు. మీరనుకున్నారా జాబ్ వచ్చేసింది అంతే. మీరనుకున్నారా మీరు కెరియర్‌లో మీరు సెటిల్ అయిపోతారు అంతే. మీరనుకున్నారా మీ బిజినెస్ కరెక్ట్‌గా స్టార్ట్ అయిపోతుంది అంతే. మీరు పలానా పర్సన్‌తో మీ లైఫ్ మంచిగా ఉండాలి. మీ మీ పార్ట్నర్‌తో మీ లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారా? ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. అంతే. సో, మీరు ఆలోచించుకోవడం మీరేవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ ఏంజెల్ కార్డ్స్ కూడా తీసినప్పుడు కూడా వస్తుంది. పవర్ టు ప్రే అని చెప్పి. ప్రేయర్‌కి అంత పవరుంది. మన ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో డైలీ రెగ్యులర్‌గా పూజ చేసుకోవడం, మన ఇష్ట దైవానికి మనం ఏదైతే చెప్పాలో అది చెప్పుకోవడం. నెక్స్ట్ మనం ఏదైతే మంచిగా పాజిటివ్‌గా మెడిటేషన్ చేసుకోవటం, మన ఏదైతే కోరికుందో దాన్ని యూనివర్స్‌కి కన్వే చేయటం. ఇట్లా చేసి చూడండి మీకు మంచిగా 1 వీక్‌లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాకు మళ్ళీ కామెంట్స్ చేస్తూ చెప్తారు. లేకపోతే నాకు పర్సనల్ చాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు హ్యాపీగా నేను ఒక విషయాన్నయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక సిస్టర్ నాకు రీడింగ్ చేపించుకున్నారు. సో, వాళ్ళ హస్బెండ్ తను ఆహ్, ఎ ఏదో ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యింది. సో, ఆమె నన్నడిగారు, "అక్క నాకు ఇలాగా జరుగుతుంది. ఏం చెయ్యాలి?" అని. రీడింగ్‌లో చూద్దామన్నా రీడింగ్‌లో ఆమె ఏదో వాళ్ళ హస్బెండ్ ఏదో డివోర్స్ కోరేసుకుంటున్నారు. ఇట్లా అవుతుంది. సో, ఏమీ టెన్షన్ లేదు. మీది అంతవరకు వెళ్ళదు. జస్ట్ ఇంకా మీరు సెటిల్‌మెంట్‌లో మాటలతోనే ఆయన మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. తొందరలోనే రియలైజ్ అవుతారు అని చెప్పడం అయితే జరిగింది. సో, అట్లనే అస్సల యూనివర్స్ ఆమెకి ఎంత హెల్ప్ చేశారంటే చక్కగా వాళ్ళ హస్బెండ్ అక్కడ ఏదైతే ఆ ఇంటెన్షన్‌తో ఏదైతే అంటే అందరూ మారిపోతారు, వెంటనే మారిపోతారని నేను చెప్పను కానీ, ఆమె లైఫ్‌లో మిరాకిల్ అయితే ఆమె ఎంత గట్టిగా, ఎంత విల్ పవర్‌తో ప్రేయర్ చేశారు, ఎంత విల్ పవర్‌తో మెడిటేషన్ చేసి, యూనివర్స్‌కి ఆమె కోరికను తెలుపుకున్నారో మరి తెలియదు కానీ, చాలా చాలా మిరాకిల్ అనే చెప్పాలి. పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పర్సన్ ఒక మీడియేటర్ ద్వారా చక్కగా వాళ్ళ హస్బెండ్ రావడం, వస్తానని కబురు చెప్పడం. ఈమె మరి వచ్చేస్తాను అనగానే వెంటనే పేరెంట్స్ వాళ్ళందరూ అన్నీ ఉంటాయి కదండీ కండిషన్స్ అవి మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా అని. ఆ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఇంకా మాట్లాడుకోవడం ఇవన్నీ అయితే ఉన్నాయి. కానీ ఆమె అయితే నాకు ఆ విషయం అయితే చెప్పారు. సో, నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ హ్యాపీ ఇన్సిడెంట్‌ని, ఈ హ్యాపీ ఆహ్, ఒక గుడ్ న్యూస్‌ని మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోవాలని నేనిప్పుడైతే చెప్తున్నాను. ఆహ్, ఒక మంచి విషయం జరిగింది కాబట్టి మంచి అని చెప్తున్నాను అంతవరకే. పర్సనల్ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నారు అంటే, అది పర్సనల్ ఇష్యూ అయినా సరే నేను ఎవరివి కూడా రివీల్ చేయట్లేదు కదా మనమిక్కడ. సో, ఈ మంచి విషయం అంటే ఎవరైతే అట్లా సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఏమైనా ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి కూడా ఒక హోప్ అనేది వస్తుంది. చక్కగా మీ లైఫ్‌లో కూడా ఒక చేంజ్ అనేది ఉంటుంది అనే ఆ ఒపీనియన్‌తో నేనైతే చెప్పడం జరిగింది. మనందరం కూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే రీడింగ్ ద్వారా అందించండి వ్యూవర్స్ అందరికీ కూడా. చక్కగా మీరిచ్చే ప్రతి సమాధానానికి, ప్రతి ఆన్సర్‌కి కూడా అందరి తరపు నుంచి నేనైతే మీకు థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను యూనివర్స్. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇప్పుడైతే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. షేర్ చేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కార్డ్స్ అంతా మీకు అయితే క్లియర్‌గా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో, ఓకే. ఇప్పుడైతే మనం చూద్దాం. హోల్డింగ్ ఆన్. Better to be alone. Lonely. Insecurity. Losing yourself. Past trauma. Live rescuing. Playing games. సో, ఓకే. ఇప్పుడైతే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఫస్ట్ చూద్దాం. సో, ఇప్పుడెట్లా ఉందంటేనండి హోల్డింగ్ ఆన్. మీ పార్ట్నర్ అయితే రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయాలని చూస్తున్నారు. అంటే వదిలేసుకోవాలి, ఎట్లా వెళ్ళిపోవాలి, ఇట్లా ఆలోచన అయితే పర్సన్‌కి లేదు. కానీ ఎట్లా ఉందంటే, ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలి. అంటే, ఇంకా ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇంకేదైనా కొత్తగా చెయ్యాలా? ఇంకా ఏదైనా సంథింగ్ న్యూ అంటే ఏదైనా కొత్తగా ఆహ్, రిలేషన్‌షిప్‌లో అంటే ఇప్పుడే రిలేషన్‌షిప్‌లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళ విషయం గనక మనం చూసుకున్నట్లయితే అంటే వాళ్ళకెలా ఉంటుందంటే ఏదైనా మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే మీతో ఏదైనా మాట్లాడడం కానీ ఆహ్, మిమ్మ మీరంటే నాకిష్టమని చెప్పడం గానీ, ఇట్లాంటివేవైనా ప్లాన్ చేసుకోవాలా? ఇంకేదైనా కొత్తగా మీతో కొంతవరకు ఎవరినైనా పంపించి మీడియా యాక్టింగ్ ద్వారా మీతో టైమ్ స్పెండ్ చేయాలని కానీ, ఇట్లా ఏదైనా కొత్త ఒక విషయం చెయ్యాలి. ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అదైతే మీ వరకు తీసుకురావాలి అనైతే పర్సన్ ఆలోచిస్తున్నారు. అయితే అది ఎలా తీసుకురావాలి? ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి? అనేది మాత్రం ఇంకా వాళ్ళు డెసిషన్‌లోనే ఉన్నారు. దాన్ని ఎలా ఆర్డర్‌లో పెట్టుకొని తీసుకురావాలి అనేది పర్సన్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే ఎవరైతే రిలేషన్‌షిప్‌లో మాకు ఆహ్, రిలేషన్‌షిప్‌లోనే ఉంటూ మీరు కంటిన్యూ చేస్తున్నారో ఇట్లాంటి పర్సన్స్ కూడా అంటే మీ పర్సను లవ్‌ని హోల్డ్ చేస్తున్నారు. అంటే హోల్డ్ చేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో కొంతమంది సినారియోస్‌లో ఎట్లా ఉందంటే మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు. తర్వాత వేరే పర్సన్స్‌తో కూడా కొంతవరకు మాట్లాడాలి. ఇంకా ఏదైనా న్యూగా చూడాలి. ఇట్లాంటి ఆలోచనలు అంటే ఏదో లైఫ్ పార్ట్నర్ కింద తెచ్చుకోవాలి ఇట్లాంటి ఆలోచన కాదు కానీ ఎట్లా అంటే కొంతవరకు ఇంకా కొత్తదనాన్ని కోరుకోవడం, కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకోవడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. కొన్ని సినారియోస్‌లో. అందరిది మీరెప్పుడూ అర్థం చేసుకొని నేను ప్రతి వీడియోకి కూడా చెప్తున్నానండి. ఎట్లా ఉంటుందంటే అందరిది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న అందరు పీపుల్ ఎవరైనా సరే. అంటే మీదొక మనస్తత్వం, మీదొక రీజన్ మీ లవ్‌లో. వేరే వాళ్ళది మీ పక్కన ఉన్న మీ ఫ్రెండే ఉంటారు. వాళ్ళదొక రీజన్ లవ్‌లో. ఆయనకిష్టముంటే ఆమెకిష్టముండదు. ఆమెకిష్టముంటే ఆయనకిష్టముండదు. లేకపోతే ఇద్దరికి ఇష్టముంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే అమ్మాయి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటే అబ్బాయి నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇట్లా అందరిది ఒకే రీజన్ కాదు. మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్తూ ఉంటాను. రీడింగ్‌ని ఎప్పుడూ కూడా తరోవుగా వినాలి. అంటే రీడింగ్‌ని ఎప్పుడూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలంటే ఫస్టు
నుంచి ఎండింగ్ వరకు చక్కగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటే మీకు సగం మీ క్లారిఫికేషన్ అనేది అక్కడే జరిగిపోతుంది. ఎక్స్‌ప్లనేషన్స్ అనేది తర్వాత అసలా ఏం ఏం చెప్తున్నారు అనేది వినాలి క్లియర్‌గా. ఎందుకంటే సమ్‌టైమ్స్ మీకేదో ఒక మంచి ఆపర్చునిటీ ఈరోజు వస్తుంది అని రీడింగ్‌లో వస్తుంది. లేకపోతే ఏదైనా ఒక ఇష్యూలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ జరుగుతా ఉంటాయి. అది రీడింగ్ ఇష్టమైన వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీరు రీడింగ్ ఫాలో అవుతూ మీరు ఫుల్‌గా వినకపోతే, ఆ పాయింట్ వచ్చేటప్పుడు మీకు అది అర్థం కాదు. రీడింగ్ అంటేనే అది కదండీ! ఏంటంటే మనకి ఏదైతే ఫ్యూచర్‌లో జరగబోతుందో, దానికి సంబంధించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది వేయబడుతుంది. రీడింగ్ ద్వారా. అంటే మీరు ఎట్లా ప్రయాణించాలి, ఎట్లా వెళ్ళాలి, ఇవి ఎలా దాటాలి. ఒక నది ఉంటుంది. ఆ నది మన లైఫ్ అనుకోండి. అటు నుంచి ఇటు ఏదో ఒక లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో, బ్రిడ్జ్ వేస్తుంది ఈ రీడింగ్ అనేది. సో, అట్లా ఎలా అంటే ఈజీగా ప్రాబ్లమ్‌ని ఎట్లా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అనేది మీకొక హింట్ అనేది. మనమంతా డీప్ ఎక్స్‌ప్లనేషన్స్ లేకపోయినా లైట్‌గా చెప్పుకోవాలంటే ఒక హింట్ అనేది దొరుకుతుంది. ఎక్కడ ఉంది ప్రాబ్లము? ఎక్కడ ఉంది మాకు లక్? ఎక్కడ ఉంది మేము ఎట్లా చెయ్యాలి? అనేది ఒక హింట్ అనేది యూనివర్స్ ఇస్తుంది. నేనిస్తుందో లేకపోతే మీరు డైరెక్ట్‌గా తీసుకుంటుంది కాదు. యూనివర్స్ నుంచి కనెక్ట్ అంటే మీ ఎనర్జీస్ చక్కగా కనెక్ట్ చేసుకోగలిగితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెజెంట్ మైండ్‌తో కూర్చోవాలి రీడింగ్ విన్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ ఇంటెన్షన్‌తో వింటున్నారు? అంటే మీకు ఏ విష్ అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ అనుకుంటున్నారో, దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్‌లో పాజిటివ్ వేలో మనం థింక్ చేయాలి. ఆలోచించుకుంటూ ఉండాలి. దానిని నేను యూనివర్స్‌కి ఇచ్చేస్తున్నాను. నేను యూనివర్స్‌కి ఇచ్చేస్తున్నాను. నేను యూనివర్స్‌కి ఇచ్చేస్తున్నాను. యూనివర్స్ నాకు కావాల్సిన సమాధానాన్ని యూనివర్స్ నాకిస్తుంది రీడింగ్ ద్వారా. నేను దాన్ని యూనివర్స్‌కి సమర్పిస్తున్నాను అని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాలి. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేనందుకే మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, అంత డెప్త్‌గా నేను ప్రతి దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీకు కొంతమందికి వినటం ఇష్టమవుతుంది. కొంతమందికి బోరింగ్‌గా అనిపిస్తుంది. సో, బోరింగ్‌గా అనిపించినోళ్ళు అవాయిడ్ చేసేసేయండి. ఆహ్, ఎందుకంటే ఆహ్, కట్టే తెచ్చే కొట్టే అని ఏదో సామెత ఉంటుంది కదా తెలుగులో. అట్లా చెప్తే ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. అందరూ బాగా ఎడ్యుకేటెడే ఉండరు. అందరూ బాగా అర్థం చేసేసుకొని ఒకేసారి అర్థం చేసేసుకునే వాళ్ళు ఉండరు. అందుకే ప్రతి పాయింట్‌ని నేను 2, 3 సార్లు చెప్పడం, జాగ్రత్తగా వినండి అని చెప్పడం ఇట్లా జరుగుతుంది. సో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానిని మీకేదైతే రీజన్ అనిపిస్తుందో అంటే మీ మీ విషయంలో మీ మ్యాటర్ మీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరు దేనికైతే ఈ ఇష్యూస్‌లో కనెక్ట్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క రీడింగ్‌ని అప్లై చేసుకోండి. సో, అర్థమైందనే అనుకుంటున్నాను అందరికీ కూడా. హోల్డింగ్ ఆన్ మీ పర్సను, మీ పార్ట్నరు హోల్డ్ చేసి ఉంచారు కానీ, వాళ్ళు ఎవరైతే నేను ఆల్రెడీ చెప్పాను. కొత్తగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఉన్నారు కానీ ఎట్లా అంటే ఇంకా ఏదైనా కొత్తగా చేయాలా? ఇంకేదైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేయాలా? లేకపోతే ఇట్లా ఏమైనా చేయాలా? అని చూస్తున్నారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసి ఉంచారు కానీ ఎట్లా అంటే ఇంకా బెటర్ ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఏమైనా జరగాలా? ఇంకేమైనా ముందుకెళ్ళాలా? ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. కొత్తగా ఏదైనా సంథింగ్ న్యూగా ఏదైనా ఉండాలా మా లైఫ్‌లో అన్నట్లు కూడా ఉంటుంది. ఇంకొంతమంది సినారియోస్‌లో ఎట్లా ఉంటుందంటే ఆహ్, ఎప్పుడు బోరింగ్ అయిపోతుంది ఈ ఎమోషనల్ కనెక్షన్స్‌తో కొత్తగా ఇంకేదైనా చెయ్యాలి. లేకపోతే కొత్త పర్సన్స్ ఎవరైనా మాట్లాడితే వినాలి. ఇట్లాంటివి కూడా కోరుకున్న వాళ్ళుంటారు. సో, అట్లా కూడా మీ పర్సన్ కోరుకుంటున్నారా అదే కొన్ని సినారియోస్‌లో అని నేను చెప్తున్నాను. అందరి విషయంలో కాదు. ఎందుకంటే మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ మీతో ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో పర్సన్ ఇట్లా కూడా కోరుకుంటుంటారు. ఇంకొక కొన్ని సార్లు సందర్భంలో ఫేటెడ్ టు బి అలోన్ అంటే ఎలా అంటే అందరూ ఉన్నా కూడా పర్సను అలోన్‌గా ఫీల్ అవుతున్నారు. మాతో ఎవరు సరిగ్గా ఉండట్లేదు. లేకపోతే నాకు ఒంటరితనమే దిక్కా, లేకపోతే నా పార్ట్నర్ నన్ను సరిగ్గా అర్థం మీరు ఎంత బాగా చూసినా, ఎంత ప్రేమగా చూసినా, ఎంత ఎమోషనల్ కనెక్షన్స్ ఇచ్చినా ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళ సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒకటి ఒక ఫ్యామిలీ పరంగా వాళ్ళకేమన్నా స్ట్రగల్స్ ఉండొచ్చు. లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్‌లో ఏదైనా స్ట్రగల్ ఉండొచ్చు.
లేకపోతే హెల్త్ ఇష్యూస్‌లో ఏమన్నా స్ట్రగల్ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకున్న సరౌండింగ్స్‌లో వాళ్ళ కెరియర్‌లో ఏదైనా స్ట్రగల్ ఉండొచ్చు. ఇట్లాంటి ఏవో స్ట్రగల్స్ వలన వాళ్ళేం చేస్తారంటే ఎమోషనల్‌గా మీరెంతైతే ఎమోషన్ కనెక్షన్స్ చూపిస్తున్నా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి బాధొచ్చేస్తూ ఉంటుంది. నేనెప్పుడు నా తలరాత ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలని రాసి పెట్టారా? అంటే వాళ్ళకి వాళ్ళే ఒంటరిగా ఉండాలనుకోవటం. ఒంటరిగా ఏదైనా ఇంకా నా లైఫ్ ఇంతే. నేను ఎంతమంది నా చుట్టూ ఉన్నా నేను హ్యాపీగా లేను. నేను సాటిస్ఫైడ్‌గా లేను. ఇట్లా అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా మీ ఎవరైతే మీ సోల్‌మేట్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అండి. ఏంటంటే ఒక్కరే ఒంటరిగా ఉంటున్నాం. ఒంటరిగానే జరుగుతుంది. మా లైఫ్‌లో ఇంకా ఎంత ఉన్నా కూడా నాకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. వీళ్ళెవ్వరు కూడా నన్ను సంతోషపెట్టలేకపోతున్నారు అని మనసులో అనుకోవడం అయితే కొంతవరకు కొన్ని మంది విషయంలో అయితే. కొంతమంది ఐసోలేటెడ్ అవుతా ఉంటారు. అంటే ఐసోలేటెడ్ అవ్వడం అంటే ఆహ్, వాళ్ళకి వాళ్ళే ఎవ్వరికీ కనిపించకుండా కొన్ని రోజులు దూరంగా ఉండడం. ఎవ్వరితోని మాట్లాడకుండా అలోన్‌గా ఉండిపోవడం. ఆహ్, ఏది మనం కన్వే చేయాలన్నా కూడా వాళ్ళు మీ మీ యొక్క మాటలతో కానీ, లేకపోతే మీ యొక్క ఫోన్ కాల్‌కి గానీ అందుబాటులో లేకపోవటం. ఇంకా ఏదైనా మీరు ఒకవేళ మీ దగ్గరే ఉన్నా కూడా ఎట్లా ఉంటారంటే, మీరేదైనా చెప్తూ ఉంటే వాళ్ళకెలా ఉంటది, కొంతసేపు నన్ను మనశ్శాంతిగా ఉన్నిస్తారా అన్నట్లు మీ మీ మొహం మీదే చెప్పడం. ఇట్లాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సినారియోస్‌లో ఒక్కొక్క రీజన్ కనిపిస్తుందండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాలి. అట్లా సమ్‌టైమ్స్ అట్లా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదో హోల్డ్ చేయాలని చూస్తూ ఉంటారు. హోల్డింగ్ ఆన్ అంటే కొత్తగా ఏదైనా ఉండాలి అని కోరుకుంటారు. ఒక్కొక్కసారి మైండ్ అట్లా అప్స్ అండ్ డౌన్స్‌లో ఉంటుంది. ఒకే ఫ్లోలో వెళ్ళకుండా. ఇంకా లోన్ వుల్ఫ్ ఎలా అంటే ఆహ్, ఎవరి చేతన ఇంకా వాళ్ళకెలా ఉంటుందంటే, అమ్మో! వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారంటే అఫ్రేడ్ ఆఫ్ లవ్ అన్నమాట. ఎలా అంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారంటే వీళ్ళందరి చేత నేను బాధింపబడుతున్నాను. నాకీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి. ఈ ప్రేమ పేరుతో రెస్పాన్సిబిలిటీస్ నేను మోయాల్సొస్తుంది. ఇట్లా కూడా ఫీల్ అవుతారు అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుందండి. సో, యూనివర్స్ మీకు మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ చేస్తుందో చూస్తున్నారా? దీంట్లో ఏదో ఒక రీజన్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి. ఎట్లా అంటే ఆహ్, వాళ్ళకి వాళ్ళే చెప్తున్నాం కదా! అనుకోకుండా ఐసోలేట్ అయిపోవడం. అనుకోకుండా ఎట్లా అంటే ఎక్కువ మీరు ప్రేమగా చూస్తున్న అమ్మో! ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈ ప్రేమ వలన నేను చాలా రెస్పాన్సిబిలిటీస్ మోయాల్సొస్తుంది. బాబోయ్! ఇంత ప్రేమని నేను తట్టుకోలేను. లేకపోతే ఈ అఫెక్షన్ వల్ల నాకేదైనా ప్రాబ్లమ్ అవుతుంది. ఇట్లా కూడా వాళ్ళ ఆలోచన అనేది ఉంటుంది. సో, ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం గాని, అంటే లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. లోపలుంటాయి, హోల్డ్ చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ మనసు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తా ఉంటుంది. సో, అలా చెప్పడం వల్ల ఏంటంటే, ఈ టైం నాకు కరెక్ట్‌గా లేదు బాబోయ్! కొన్ని సార్లు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరేదైనా చెప్తూ ఉంటే మీ పార్ట్నర్ మీరు వింటున్నట్టే ఉంటారు. వినకుండా మళ్ళీ మీరు అదే క్వెషన్ చేస్తే తర్వాత విన్నాను ఫుల్‌గా కానీ అది కాదు ఇది అనే మాటలు దాటేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళ ఆలోచన పర్సన్ అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళ ఆలోచన అంతా కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇట్లా అన్నమాట. ఇంకొకటేంటంటే ఎ ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ఆ ప్రేమనంతటిని వాళ్ళేంటంటే బర్డెన్‌గా ఫీల్ అవ్వడం. అంటే ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళేంటంటే లైట్ తీసుకుంటారు. ప్రేమ అంటే హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్‌మెంట్ మోడ్‌లో ఉండాలి. అంతేగాని బాధ్యతలు మాత్రం అక్కర్లేదు. బాధ్యతలు మేము ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బాధ్యతలంటే ఏముంటాయి? మీరేమైనా చెప్పినా వినడం కానీ, లేకపోతే మీ ఒక చిన్న చిన్న ఆశలేమైనా ఉంటే అవి తీర్చడం కానీ, ఇట్లాంటివేమైనా ఉంటే అమ్మో! ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ కేస్ లవర్స్ అనుకోండి. అంటే లవ్‌లో ఉన్నారు ఇంకా. ఆహ్, ఎమోషనల్‌గా ఇంకా లోకి వెళ్ళలేదు. మీరేమైనా చెప్తుంటే వాళ్ళకెలా ఉంటుంది? అమ్మో! ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇబ్బందవుతుంది. లేకపోతే సొసైటీ చూస్తుంది. లేకపోతే ఏదైనా ముందుగా ఇదేమైనా చేస్తే నేను ఫైనాన్షియల్‌గా నాకింకా అంత స్టెబిలిటీ రాలేదు. వీళ్ళ కోరికలన్నీ తీర్చడానికి. వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రెషర్ పెడుతున్నారేమో! లేకపోతే పలానా వాళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళేమనుకుంటారో? ఇట్లా మైండ్ సెట్‌తో ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ మ్యారేజ్ అయింది. ఆహ్, సో,
పక్క పక్కనే ఉంటున్నారు. ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే మీరేదైనా చెప్తుంటే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే, చెప్పారు కదా! అన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు? నాకు తెలుసు నా విషయాలన్నీ. మీరేదైనా ప్రేమగా మాట్లాడుతున్నా కూడా, అమ్మో! ఈ ప్రేమ వెనకాతల ఇంకేదైనా కోరుకుందేమో, ఏదైనా ఆఫర్ ఇవ్వాలేమో, లేకపోతే ఏదైనా బర్డెన్స్ నా నెత్తిన ఏస్తారేమో అన్నట్లు కూడా ఒక్కొక్కసారి, ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి ఆ విధంగా కూడా ఆలోచనలనేది ఉంటాయనేది ఇక్కడ తెలుస్తుంది. అందరి సినారియోస్ ఒకటి కాదు. ఒక్కొక్క రీజన్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా అదే సిట్యుయేషన్. ఎట్లా అంటే అప్పటి వరకు మీతో బాగా మాట్లాడతారు. అప్పటి వరకు మీతో బాగా ఉంటారు. ఉంటారు. ఉంటూ ఉండగా మీరేమో వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. వీళ్ళే నా లైఫ్ అనుకుంటారు. మీ యొక్క ఏదైతే పర్సనల్ సీక్రెట్స్ కానీ, మీ అన్నీ చెప్తారు. చక్కగా మంచి వ్యక్తి అయితే మంచిగానే ఉంటారు మీతో. ఆహ్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటారు. కానీ వాళ్ళేంటంటే ప్లేస్‌కెళ్ళిన తర్వాత అంటే రి రిలేషన్‌షిప్‌లో ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకెలా అనిపిస్తుందంటే, అమ్మో! రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువున్నాయి. నన్ను అర్థం చేసుకోవట్లేదు మెయిన్. అర్థం చేసుకోకుండా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి. నాకు ప్రశాంతత లేదు. లేకపోతే నాకు మైండ్ పీస్‌ఫుల్‌నెస్ లేదు. నాకు కొంచెం రిలాక్సేషన్ లేదు. నన్ను గురించి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదా ఉంటది వాళ్ళ మైండ్‌లో. నా గురించి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నేను చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాను. ఇటు టెన్షన్స్, అటు టెన్షన్స్ అన్నట్లు ఉంది నా లైఫ్ అన్నట్టు వాళ్ళు ఎలా అవుతారంటే కొంతవరకు యాక్చువల్‌గా జరుగుతున్న సిట్యుయేషన్స్ అది కాదు. మీరు వాళ్ళ మీద బాగా డిపెండ్ అవుతారు. మీరు హార్ట్‌ఫుల్‌గా వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీ సోల్‌మేట్ అనుకుంటారు కాబట్టి మీరు ప్రతి ఇష్యూని వాళ్ళతో చెప్తా ఉంటారు. వాళ్ళతో అన్నీ వాళ్ళు మీ కష్టమైన, సుఖమైన అన్నీ ఆ సిట్యుయేషన్స్ అన్నీ జరిగినియి. సో, మీరు ఆ ప్రతి ఇష్యూని వాళ్ళతో షేర్ చేసుకోవడం మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. కానీ కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళ మైండ్‌సెట్, వాళ్ళ మూడ్స్ ఈ విధంగా ఉంటాయనేది డివైన్ చెప్తుంది. సో, మీరు కనెక్ట్ అయితే తప్పనిసరిగా నాకు కామెంట్‌లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్తున్నాను నాకొక బ్రదరో, ఒక సిస్టరో, ఎవరో ఒక రిలేటివ్ లాగా నేను రీడింగ్ అయితే చేస్తున్నాను. మీరెవ్వరైనా దీనికి కనెక్ట్ అయ్యి రీడింగ్ మాకు రెజొనేట్ అవుతుంది అక్క. మాకు కనెక్ట్ అయ్యింది అన్న వాళ్ళు తప్పకుండా చేయండి. నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. నేను తప్పకుండా దానికోసం కూడా చేస్తాను. రీడింగ్‌లో నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్. సో, అట్లా వాళ్ళ ఆలోచన ఉంటుంది. అలా అని చెడ్డవాళ్ళు అని చెప్పలేము. కొంతవరకు మీతో జర్నీ చేశారు కదా! అప్పుడు బానే ఉన్నారు కదా! అంటే ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్కలాగా ఎట్లా అంటే మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో, అట్లా ఈ సిట్యుయేషన్స్‌లో వాళ్ళలా ఈ బర్డెన్స్‌ని మోయలేమేమో, నాకు ఈ బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ప్రేమను నేను తట్టుకోలేను అన్నట్లు కూడా కొంతవరకు దూరంగా జరిగిపోతూ ఉండడం కూడా దీనివల్ల ఏదైనా ఈ ఇంత ఈ ప్రేమ వల్ల మీరెక్కువ ప్రేమను చూపిస్తున్న ఇంత ప్రేమను తట్టుకుంటే లేపోతే నాకేమైనా ఈ ఇన్సిడెంట్స్ ఎదురవుతాయేమో, దీనివల్ల నాకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అటు ఆహ్, యహ ఏదైనా అంటే ఫ్యామిలీస్ పరంగా కానీ, లేకపోతే ఏదైనా సొసైటీ పరంగా కానీ, నాకేదైనా ఈ రెస్పాన్సిబిలిటీస్ వలన నాకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందేమోనని కూడా కొంతవరకు దూరంగా ఉండటం. వాళ్ళలో వాళ్ళే అలోన్‌గా ఉండటం. ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొకటేంటంటే ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయంట మీ పార్ట్నర్‌కి. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉందంట. ఇ ఇవన్నీ చేస్తున్నారు కదా! ఇవి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆహ్, మేము వీళ్ళని వదిలేసుకోవాల్సొస్తుందేమో, లేకపోతే మేము అంటే లోపలైతే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ రీజన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని నేను చెప్తున్నాను. ఈ రకంగా ఆలోచిస్తున్నారు, ఈ రకంగా ఆలోచిస్తున్నారు అని. సో, అట్లా ఆలోచించడం వల్ల వాళ్ళకేంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. సో, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడా కూడా సెక్యూరిటీ కనిపించదు. అంటే మీ లవ్‌లో సెక్యూరిటీ కనిపించదు వాళ్ళకి. మీరు చూపించే ఎఫెక్షన్‌లో సెక్యూరిటీ కనిపించదు. నేను కరెక్ట్‌గానే ఉన్నానా వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే వాళ్ళు మంచిగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌ని, అట్లాంటి మైండ్‌సెట్‌తో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, వాళ్ళేదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పరు. వాళ్ళు మీ మీద బాగా ఎఫెక్షన్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆ ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఎట్లా ఉంటారంటే ఐసోలేటెడ్ అంటే ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజులు అజ్ఞాతంలోకెళ్ళిపోవడం. ఒక 1 వీక్, 10 డేస్ మళ్ళీ రావడం. మళ్ళీ
నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఈ రిలేషన్ వలన అందరి మధ్యలో నేనేమైనా కొంచెం తక్కువైపోతానేమో. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ బయట పడితే నా స్టేటస్ ఏమైనా దెబ్బతింటుందేమో అని ఇట్లాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండడం. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకోవడం. ఇట్లాంటివైతే జరుగుతూ ఉంటాయి. అన్నిటి వలన వాళ్ళేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. నేను ఎంత బాగున్నా కూడా నాకెందుకో మనశ్శాంతి లేదు. లేకపోతే నాకెందుకో సెక్యూర్డ్ ఫీలింగ్ రావట్లేదు అని వాళ్ళలో వాళ్ళే ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారంట. సో, ఇక్కడ మీ ఆలోచనలో చూద్దాం. వీళ్ళవి ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. లాజింగ్ యువర్ సెల్ఫ్ ఎలా ఉన్నారంటే మీరు మీ మీ మిమ్మల్ని మీరు పోగొట్టేసుకున్నారంట. అంటే లాసింగ్ యువర్ సెల్ఫ్ మీ పార్ట్నర్ విషయంలో మీరు అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని మీరు లాస్ చేసుకున్నామన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొత్తం మీ ఇంటెన్షన్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉందట. సో, మీ ఆలోచనలు కానీ, మీ వర్క్ కానీ నేను ఫస్టే చెప్పాను. ఏదైనా చెయ్యాలన్నప్పుడు మన హెల్త్ బావుండాలి, వెల్త్ బావుండాలని. ఇట్లా ఈ రెండిటిని మీరు డిస్టర్బ్ చేసేస్తున్నారు అని ఇక్కడ చెప్తుంది. లాసింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? మీరు అన్నీ లాస్ అయిపోయారు. అంటే హెల్త్‌ని లాస్ అయిపోతున్నారు, వెల్త్‌ని లాస్ అయిపోతున్నారు. వెల్త్ అంటే డబ్బు. మీ టైంని ఎంతసేపు మీకు ఏదైనా చేస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. సో, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి అసలు అఫెక్షన్ ఉందా? లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వెషన్ ఒకటుంటుంది ఎప్పుడు. మీ మనసులో. ఎప్పుడైతే లాసింగ్ యువర్ సెల్ఫ్ వచ్చిందో ఎట్లా ఉంటుందంటే, అసలు మేమంటే ఇష్టం ఉందా? లేదా? అసలు మాతో ఉంటారా? లేదా లైఫ్ లాంగ్? ఏం జరుగుతుంది? ఎట్లా ఉంటుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? మేము జెన్యూన్‌గానే ఉన్నాం కదా! వాళ్ళెందుకు మమ్మల్ని బిలీవ్ చేయలేకపోతున్నారు? అసలు మేమేం చేస్తున్నాము? మేమేమైనా మిస్టేక్ చేశామా? ఇట్టెప్పుడు కూడా ఇదే థాట్ ఒక వర్క్ చేద్దామని ఎళ్తారు. కానీ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. ఒక ఫుడ్ తిందామని వెళ్తారు. కానీ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. ఒక వేరే వాళ్ళెవరైనా ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా మంచి ఇంపార్టెంట్ ఇష్యూస్‌లో మాట్లాడాల్సొస్తుంది. కానీ మాట్లాడుతూ ఉంటారు కానీ మీ మనసులో మీ పార్ట్నర్ తాలూకు, మీ సోల్‌మేట్ తాలూకా ఇన్సిడెంట్సే రన్ అవుతూ ఉంటాయి. లేదా బెడ్‌కెళ్తారు. పడుకోవడానికెళ్తారు. పడుకోవడానికెళ్ళినప్పుడు మీ గురించి మీరెప్పుడు ఆలోచించుకోరు. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఆ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఎందుకిట్లా జరిగింది? నేను కరెక్టే చేశానా? నేను మొత్తం పోగొట్టేసుకున్నాను. నా పార్ట్నర్ వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వస్తారా? రారా? అసలు ఏంటి నాకు ఈ సిట్యుయేషన్? ఏంటి ఇదంతా అని ఆ పడుకున్న ఆ టైంలో కూడా మీరు కన్నీళ్లు కార్చడం, లేకపోతే మనసంతా బాధగా పెట్టుకోవడం ఎవరైనా మీతో ఉన్నవాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరైనా సరే మీతో మాట్లాడుతుంటే వాళ్ళకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఉండడం. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, పాస్ట్ ఓకే. ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మీరు కొంత టైం తీసుకోండి. యూనివర్స్ చెప్తుంది. కొంత టైం అయితే పడుతుంది. ఈ పాస్ట్‌లో ఏదైతే ఒక మీ మధ్య ఒక ఇన్సిడెంట్స్ జరిగినాయో అవన్నీ హీల్ చేసుకుంటారు మీరు. ఆ హీల్ చేసుకున్న తర్వాత మీరు మూవింగ్ ఆన్. ఎప్పుడైతే మీరు మూవింగ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారో, సో, బిఫోరే మీరు ఈ పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో, అవన్నీ హీల్ చేసుకోగలుగుతారు. హీల్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు లాస్ అయిపోయిన ఫీల్ మీలో ఉందని యూనివర్స్‌కి తెలుసు. సో, ఇవన్నీ సిట్యుయేషన్స్ మీ మనసులో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను హీల్ అవ్వాలి. నేను ముందుకెళ్ళాలి. నా లైఫ్‌ని నేను మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీ పార్ట్నర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. వస్తే వస్తారో అని. రాకపోతే కూడా మేమేమి చేయలేము. వాళ్ళ మనసులో అయితే ఇలాంటి ఇంటెన్షన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కూడా మీ మీద ఒక ఒపీనియన్స్ ఉన్నాయి. మంచిగానే ఉంది. కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ అంటారు కాసేపు. కాసేపేమో మేము అలోన్ అయిపోతున్నాం అంటారు. ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్‌లో ఉంటారు. ఇట్లాంటివన్నీ వాళ్ళ మైండ్‌లో ఉన్నాయి. సో, ఇది చూసాక మీరేంటంటే, అయ్యో! మేమంతా టైమ్ వేస్ట్ చేసేసుకుంటున్నాం. మా చుట్టూ అంతా ముందుకెళ్ళిపోతుంది. కానీ మేము ఈ ఈ ఈ రిలేషన్‌షిప్ తాలూకా ఎమోషనల్ కనెక్షన్స్ నుంచి మేము బయటపడలేదని మీరు బాధపడతారు. కానీ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి ఏదైతే మీరు కొత్త విషయాలలో మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ముందే మీరు మొత్తం వీటన్నిటిని కూడా పాస్ట్‌లో ఏదైతే బాధాకరమైన మూమెంట్స్ కానీ మీ మనసుకి ఏదైనా కూడా మనసులో ఏదైతే ఉందో దాన్ని అన్ని హీల్ చేసుకొని మళ్ళీ మీరు చక్కగా ఫ్రెష్‌గా మళ్ళీ మీరు మీ యొక్క హెల్త్‌ని కానీ, వెల్త్‌ని కానీ బిల్డ్ చేసుకోగలుగుతారు. నీడ్ రెస్క్యూయింగ్.
మీరు ఎట్లా ఉంటారంటేనంట నీడ్ రెస్క్యూయింగ్ అంటే ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో లవ్ కోసం, మీరు ఏదైతే అఫెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో, దాన్ని అక్కడే స్టాప్ చేయకుండా వెయిట్ చేస్తూనే ఉంటారు. బట్ దేన్ని కూడా ఆపరింక. అంటే ఇప్పటి వరకు మీరేం చేశారు? ఆ పర్సన్ మీదే ఇంటెన్షన్ పెట్టుకొని, ఆ పర్సన్‌తోనే ఉండాలి అనుకోని మీరు ప్రతి దాన్ని మూవ్ ఆన్ చేశారు. వెనక్కి పెట్టేశారు. కానీ ఇప్పుడు మీకేదైతే పాస్ట్ ట్రామా ఉందో అదంతా కూడా దాన్ని హీల్ చేస్తుంది. హీల్ చేసేసి మీరు కొత్త విషయాల మీద కాన్సంట్రేషన్ చేయడానికి నీడ్ రెస్క్యూయింగ్ అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తారు. వెళ్దామని అనుకుంటున్నారు. మీ మనసులో ఇదంతా ఉంది కాబట్టి ఇట్లొస్తుంది. సో, అట్లా మీరు మూవ్ ఆన్ అవుతున్నప్పుడే మీ లైఫ్‌లో మీరు ఏదైతే లవ్ ఉందో దాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ సెర్చ్ చేస్తారు గానీ మొత్తము డే అంతా దానికే ఇవ్వకుండా మీరు వర్క్ ఏదైతే ఉందో మీకేదైతే మంచిగా మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్నంతటిని చేస్తూ వెళ్తూ ఉంటే వెయిట్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ యొక్క మళ్ళీ మెసేజ్ కోసమో, రిజల్ట్ కోసమో వెయిట్ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ అందిస్తుంది మీకు. సో, ప్లేయింగ్ గేమ్స్ యూ డోంట్ ఎలా ఉందంటే, ఎలాంటి అంటే మీ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేయడానికి మీరేదైనా చేయటం కానీ, ఏదైనా ఇట్లాంటివి అసలలాంటి అంటే గేమ్స్ ప్లే చేయడం అంటే, ఇక్కడ ఎట్లా అంటే, మీ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా మీరు ఒక ఆహ్, ఆలోచనలేవైనా వేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ చెయ్యకుండానే, మీరు రిలాక్సేషన్ మోడ్‌లో మీరు మీ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేస్తూ, మీ హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేస్తూ, మీ వెల్త్ మీద కాన్సంట్రేషన్ చేస్తూ మీరు మూవ్ ఆన్ అవుతే ఆటోమేటిక్‌గా వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి డివైన్ మెసేజెస్. చూస్తున్నారు కదా! యూనివర్స్ ఒక మంచి మెసేజెస్‌ని అయితే మీకు ఈరోజు రీడింగ్‌లో అందించింది. సో, అందరం కూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఇచ్చే ప్రతి రీడింగ్ కూడా మీకు యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకెంతో కొంత హెల్ప్ అనేది యూనివర్స్ ఇచ్చే రీడింగ్‌తో మీకు జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఏదైతే మీ మనసులో ఇంటెన్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మీ తరపు నుంచి నేను యూనివర్స్‌కైతే ప్రేయర్ చేయడం జరుగుతుంది. సో, యూనివర్స్ తప్పకుండా తొందరలోనే మీ యొక్క అన్ని మెసేజెస్‌ని యూనివర్స్ రిసీవ్ చేసుకొని మీకు మంచిని మీకు మంచిగా మీ లైఫ్‌లో ఏదైతే మీరు ఆశిస్తున్నారో అవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాలని నేను యూనివర్స్‌నైతే ప్రేయర్ చేస్తున్నాను. తప్పకుండా ఇచ్చేస్తుంది యూనివర్స్. మనందరి ప్రేయర్స్ కూడా యూనివర్స్‌కి రీచ్ అవుతాయి. సో, ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, రీడింగ్ ఎట్లా ఉంది అనేది మాత్రం నా కామెంట్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి రీడింగ్ కావాలి, నాకు ఇట్లాంటి రీడింగ్ కావాలి అని ఎవరైనా అనుకుంటే అది కూడా కామెంట్‌లో చెప్పండి. అది అందరికి యూజ్ అయ్యేలాంటి టాపిక్స్ అయితే జనరల్ టాపిక్స్ అయితే నేను తప్పకుండా చేస్తానండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నా నంబర్ అయితే స్క్రీన్ పైనే ఉంటుంది. మీరు కాల్‌లో ఉండంగానే సేమ్ డే నేను రీడింగ్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో, వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ అవ్వండి. So thank you so much. We'll meet another video. Thank you so much. We'll meet another video.